హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్సెస్ అనుష. మీ అందరు ఎలా ఉన్నారండి? మీ అందరు చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. అండ్ ఇది వచ్చి గోవా డే 2 అనమాట. సో ఈరోజు కంప్లీట్గా నార్త్ గోవా ట్రిప్ అనుకున్నామండి. అంటే నార్త్ గోవాలో ఉన్న ప్లేసెస్ అన్ని కవర్ చేద్దాము అనుకున్నాము. సో మార్నింగే స్టార్ట్ అయ్యామన్నమాట. సో ఫస్ట్ వచ్చి ఓల్డ్ గోవా పంజిమ్ సిటీ అండ్ చర్చెస్ ఉంటుంది కదా, ఓల్డ్ గోవా చర్చ్ వెళ్దాం అనుకుంటున్నాం. దాని తర్వాత అగౌడా ఫోర్ట్ అండ్ సింకేరియం బీచ్, బాగా అండ్ కాలింగండ్ బీచ్ అనుకుంటున్నామండి. సో ఎంతవరకు కవర్ అయితే అంత కవర్ చేద్దాము అనుకుంటున్నాము. మేమైతే ఇప్పుడు ఓల్డ్ గోవా చర్చ్కి వచ్చేసాము. ఓల్డెస్ట్ చర్చ్ ఇన్ ద గోవా, ఇండియాలో కూడా ఓల్డెస్ట్ చర్చ్ అంటండి. సో చూడడానికి వచ్చాము. ఇది పోర్చుగల్ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేశారంట. సో ఇదంట మట్టితో అండ్ పెద్ద పెద్ద రాళ్ళు ఉంటాయి కదా, సో దాంతో కన్స్ట్రక్ట్ చేశారంట. అస్సలు సిమెంట్ యూజ్ చేయలేదంట వీళ్ళు. ఉత్సవాలు జరుగుతాయంట. సో అప్పుడు చాలామంది వస్తారు ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు అని అంటున్నారు. అయితే మీకు చూపిస్తాను చర్చ్. ఇది మెయిన్ ఎంట్రన్స్ అండి చర్చ్కి. సో లోపలైతే ఫొటోస్ నాట్ అలౌడ్ అంట. సో ఎంతవరకు చూపించగలిగితే అంతవరకు చూపిస్తాను నేను. సో ఇలా ఉందన్నమాట మొత్తము. సో లోపలికైతే కెమెరా నాట్ అలౌడ్ అన్నారు, ఫోటోగ్రఫీ. సో చూద్దాం. సో ఇట్లా ఉంది, బ్యాక్ సైడ్ అంతా ఇలా ఉంది అనమాట. చలో ఓల్డెస్ట్ చర్చ్ అండి, చాలా బాగుంది చర్చ్. వన్ ఆఫ్ ద ప్లేస్ అనమాట, మనం చూడాలనుకున్న ప్లేసెస్లో వన్ ఆఫ్ ద ప్లేస్. గోవాలో కంపల్సరీ విజిట్ చేయాల్సిన ప్లేస్. సో ఫొటోస్ అయితే అలో చేయలేదు, బట్ నేనేదో కొంచెం తీసాను చూపిద్దాము అని చెప్పి. అండ్ అక్కడ ప్రేయర్ చేయడానికి వచ్చిన వాళ్ళందరికీ నియర్లీ 300 మెంబర్స్ వరకు ఫుడ్ ఫ్రీగా డొనేట్ చేస్తున్నారండి. అంటే కిచెన్ ఉంది, సో అక్కడే వాళ్ళు ప్రిపేర్ చేసి పెడుతున్నారు ఫుడ్. అండ్ చాలా క్లీన్గా అండ్ మెయింటెనెన్స్ బాగుందండి ప్లేస్. అండ్ దీని తర్వాత మేము అగోడా ఫోర్ట్కి స్టార్ట్ అయిపోయాము. సో ఇప్పుడు ఫోర్ట్ అగూడాకి వచ్చేసామండి. అండ్ ఇది ఒకప్పుడు ప్రిజన్ అంట. సో అండర్ గ్రౌండ్లో జైలు ఉంటుంది కదా, అండర్ గ్రౌండ్ జైలు అంట. ఎవరన్నా తప్పించుకోవాలన్నా లేకుండా ఉండడానికి అలా కట్టారంట. సో ఇప్పుడైతే ఫోర్ట్ అగూడాకి వచ్చేసాము. ఇప్పుడు వెళ్దాం లోపలికి, టికెట్ తీసుకోవాలి. సో అండ్ 15 years బిలో కిడ్స్కి ఫ్రీ అంటండి, టికెట్ లేదు. ఇక్కడ ప్రెషర్ ఉండేదంట అండి కింద. సో ఇప్పుడు చూసారా ఇలా ఉంది. వెల్కమ్ టు అగోడా ఫోర్ట్. స్టెప్స్ అయితే బాగా నేరోగా ఉన్నాయి. ఇది మనం మెయిన్ వ్యూ.
బీచ్ అంట అండి. సో ఇదంతా సింకేరియం బీచ్ అండి. జస్ట్ మెయిన్ అట్రాక్షన్ వచ్చి ఈ ఫోర్ట్ దగ్గర నుంచి ఫొటోస్ తీసుకోవడానికి అనమాట. వాటర్ గేమ్స్. సో మేమైతే ఇప్పుడు వెళ్ళట్లేదు, నిన్ననే అయిపోయాయి గేమ్స్ అని. సో అగైన్ ఇట్స్ టేక్స్ 3 hours టైం అనమాట. మళ్ళీ ఇంకా ప్లేసెస్ చూడాలి కదా, అందుకని. బట్ చాలా బాగుంది. సో వాల్స్ మీద స్నేక్స్ కూడా ఉన్నాయండి. అన్ని పాత వాల్స్ కదా, తెలియట్లేదు. ఆ స్నేక్స్ కూడా ఆ కలర్లోనే ఉన్నాయి. అరౌండ్ 1 and 1:30 అయిందండి టైము. సో లంచ్కి స్టాప్ అయ్యాము. అండ్ ఈ రెస్టారెంట్ అయితే బాగుంది, నాట్ బ్యాడ్. సో ఈరోజు ఫ్రైడే, నేను నాన్ వెజ్ తినానండి. సో నాకు ఇక్కడ ఏం ఆప్షన్స్ లేవు. సో వెజ్ తక్కువ ఆప్షన్స్, తెలిసి ఏది ఉంటే అది తీసుకోవాలి. మేము ఇప్పుడు బాగా బీచ్కి వచ్చేసామండి. బాగా బీచ్ ద మోస్ట్ ఫేమస్ బీచ్ ఇన్ గోవా. సో పూరి జగన్నాథ్ ఎప్పుడు ఇంటర్వ్యూస్లో చెప్తుంటారు కదా, సో తను ఇక్కడే కూర్చొని ఎన్నో కథలు రాస్తారు అని చెప్పి. సో ఆ బీచ్కి వచ్చేసాము. ఇప్పుడైతే నేను బీచ్ చూపిస్తాను, మీరు కూడా చూసేసేయండి. చాలా ఫేమస్ బీచ్ అంటండి. మనం బీచ్లోకి ఎంటర్ అవుతున్నాం. షాట్స్ కూడా చాలా బాగున్నాయండి ఇక్కడ. సో ఇది నార్త్ గోవాలో బీచ్.
వచ్చామండి. సో ఈ ప్లేస్ స్పెషల్ ఏంటంటే లాటిన్ పోర్చుగల్స్ కట్టిన హౌసెస్ అనమాట. ఇది కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. సో కలర్స్ కానీ అది కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి అనమాట. ఎప్పుడో కదా 200 years బ్యాక్ అలా కట్టిన హౌసెస్ అంట. సరే, సో అది కూడా మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. సో ఇవన్నీ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసిన హౌసెస్ అండి. రాయల్ కెసినో రోడ్ అండి. సో మనకి ఇవన్నీ కెసినోస్ అన్నమాట. ఇవి క్రూజ్ కెసినోస్. సో ఇవన్నీ కెసినో రోడ్ అండి. మొత్తం కెసినో లేన్ అనమాట. మొత్తం కెసినోసే ఉన్నాయి. సో ఇది డెల్ఫిన్ రాయల్ అనేది ఫేమస్ కెసినో అంటండి ఇక్కడ. సో ఫేమస్ అంట మొత్తము. సో ఈ రోడ్ నేమ్ కూడా డెల్ఫిన్ రాయల్ అంటారు. చూడండి ఎంతమంది క్రౌడ్ ఉన్నారో. అండి ఏరియా నేమ్ పనాజీ, ఐ మీన్ సిటీ నేమ్ పనాజీ. సో ఇది డే 2 అయితే ఫినిష్ అయిపోయింది. ఇంకో బీచ్ ఉంది కానీ ఇంకా ఆల్రెడీ ఇట్స్ 7 అయిపోయింది. మా ట్రిప్ ఐ మీన్ మేము తీసుకున్న ప్యాకేజ్లో ఇంకో బీచ్ యాడ్ అయి ఉంది. సో నిన్న కవర్ చేసాము. ఈరోజు ఒక టూ బీచెస్ కవర్ చేసాము. సో ఇంకా వెళ్ళిపోదాము. మళ్ళీ నెక్స్ట్ రేపు మళ్ళీ ఎర్లీగా స్టార్ట్ అవ్వాలి. ఓల్డ్ చర్చ్ చూసాము, అగోడా ఫోర్ట్ చూసాము, అండ్ బాగా బీచ్ చూసాము, అండ్ సింకేరియం బీచ్ చూసామండి. అండ్ వన్ మోర్ థింగ్, లాస్ట్లో రత్న ఒక యూట్యూబ్ ఛానల్లో చూసి ఒక ప్లేస్ కనిపెట్టారు. సో చూడ్డానికి చాలా బాగుంది ప్లేస్. ఏం పేరు రత్న ఆ ప్లేస్ పేరు? ఫాంటానస్ అంటండి ప్లేస్. సరే ఎలా ఉంటుందా అని చూడడానికి వెళ్ళాం. యా బట్ ఓకే అంటే అదే పనిగా అయితే దానికి ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కొన్ని బిల్డింగ్స్ ఉన్నాయి, పోర్చుగీస్ బిల్డింగ్స్ అంతే. సో బాగా జరిగింది. డే 2 కూడా చాలా బాగా జరిగింది మాకు. డే 2 అయితే చాలా బాగా కంప్లీట్ చేసామండి. అండ్ రన్నింగ్తో తొందరగా ఎక్కడ వేస్ట్ చేయకుండా డే 2 అయితే బాగా కంప్లీట్ అయింది. డే 3 కూడా ఒక ట్రిప్ ప్లాన్ చేసుకున్నాము. ఇప్పుడైతే ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. అండ్ డే 2 గోవా ట్రిప్ బాగా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అన్ని అప్డేట్స్ మీకు వచ్చేస్తాయి. ఇంకో వ్లాగ్తో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు బాయ్, సీ యూ, టేక్ కేర్.